హాయ్. ఈరోజు మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఒకసారి చూద్దాం. దీంట్లో ముఖ్యంగా చాలామందికి మెంటర్స్, ఈ గైడెన్స్ కోచింగ్ సెంటర్స్ వీళ్ళు చాలామంది గైడెన్స్ ఇస్తున్నారు. అయితే మన వీడియో ఉద్దేశము యూపీఎస్సీ ఆస్పిరెంట్కి యూపీఎస్సీ తన నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ సిలబస్ ఏమి ఇచ్చింది అని డిస్కస్ చేయడం ఈ వీడియో ఉద్దేశం. మొట్టమొదటిగా మనకి 2 పేపర్లు ఉన్నాయి, మనకు తెలిసిందే. 2 పేపర్ల మొదటి పేపర్ 1 జనరల్ స్టడీస్. దీంట్లో 7 చాప్టర్లు ఉన్నాయి. ఈ 7 చాప్టర్లలో 2 చాప్టర్లు తీసుకుంటున్నాను నేను. 2 చాప్టర్లు వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఒకటి, రెండోది ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. అంటే మనకి పాపులర్ పర్సెప్షన్ పాలిటీ, ఇండియన్ పాలిటీ అంటే లక్ష్మీకాంత్, ఎకానమీ అంటే ఏదో బుక్ వివేక్ సింగ్, రమేష్ సింగ్. యాక్చువల్గా యూపీఎస్సి నోటిఫికేషన్లో సిలబస్ ఏమిచ్చింది, ఇది మ్యాక్సిమం 80% 90% చూడరు. ఒకవేళ చూసినా దీన్ని ఇంప్లిమెంట్ చేయరు. నేను అంటుంది ఏంటంటే, ఈ సిలబస్ చూడండి. పాలిటీ క్వశ్చన్స్ యూపీఎస్సి ఇచ్చిన సిలబస్లో ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్ పేపర్స్లో ఈ సిలబస్లోంచి ఏ క్వశ్చన్లు ఉన్నాయి ఇవి ఎక్సైజ్ చేయండి ఒకసారి. పాలిటీ కానీ ఇప్పుడు ఎకానమీ చాప్టర్ పేరు ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. అంటే ఏదో ఒక ట్రెడిషనల్గా ఒక బుక్ తీసుకుని ఆ బుక్లో ఉన్నది ఉన్నట్లుగా అది 1000 పేజీలు ఉన్నా, 900 పేజీలు ఉన్నా, 800 పేజీలు ఉన్నా, ఏది ఇంపార్టెంట్ కాదో తెలియకుండా 1వ పేజీ నుంచి 600 700 1000 పేజీల దాకా చదివితే దాంట్లో ఏది గుర్తుంటుంది, ఏది ఎందుకు ఇంపార్టెంట్ అన్నది మనకు తెలియదు అనమాట. యాక్చువల్గా మొదట్లో మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రీవియస్ పేపర్స్ బాగా చూడాలి, రెండవది సిలబస్ బాగా చూడాలి. సిలబస్లోంచి ప్రీవియస్ పేపర్స్లో చూడాలి. దానివల్ల మీరు 1000 పేజీలు చదవాల్సింది 100 పేజీలకు మనం ప్రిపరేషన్ని కుదించుకోవచ్చు అనమాట. సిలబస్ చూడడం, దాంట్లో నుంచి సిలబస్లో నుంచి ప్రీవియస్ పేపర్స్ చూడడం. కాబట్టి ఈరోజు మనం ఉండే 7 చాప్టర్లో పేపర్ 1లో 2 చాప్టర్లు తీసుకుంటున్నాం, 2 యూనిట్లు. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇంకొకటి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఈ టైటిల్లోనే పాలిటీ ఉంది, గవర్నెన్స్ ఉంది. అంటే ప్రిలిమ్స్ పరంగా గవర్నెన్స్ అంటే ఏంది అంటే, ప్రిలిమ్స్ పరంగా నా అబ్జర్వేషన్లో ఏ మినిస్ట్రీ కింద ఏ డిపార్ట్మెంట్, ఏ డివిజన్ కింద ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేస్తుంది, ఏ పలానా స్కీము లేదంటే పలానా పాలసీ లేదంటే పలానా యాక్టివిటీ ఎవరు చేస్తున్నారు, ఎవరి బాధ్యతలు ఏంటి, ఎవరి పవర్స్ ఏంటి అన్నది ఈ నా ఉద్దేశంలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసిన అనుభవంతో నా ఉద్దేశంలో గవర్నెన్స్ అంటే ఆ పార్ట్ చూడాలనేది నా ఉద్దేశం. మీకు ప్రీవియస్ పేపర్స్లో కూడా ఇప్పుడు అఫ్కోర్స్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఈ 5 టాపిక్స్లో ఈ గవర్నెన్స్ అనేది లేదు. అయినప్పటికీ కూడా గవర్నెన్స్ అంటే ఏ డిపార్ట్మెంటు, ఏ డివిజను, ఏ మినిస్ట్రీ, ఏ స్కీము, ఏ పాలసీ, ఏ యాక్టివిటీ, ఏ డెసిషన్. కాబట్టి ఇది గవర్నెన్స్ అనమాట. దీనికి మూలం వచ్చేసి మనకు ఇండియా ఇయర్ బుక్లో మీరు స్ట్రక్చర్ అంటే గవర్నమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని మినిస్ట్రీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ ఇయర్లో వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ డివిజన్ కానీ మినిస్ట్రీ కానీ దాని స్ట్రక్చర్ ఏంటి, ఎవరు ఏం చేస్తారన్నది మనకి ఇయర్ బుక్లో క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఇయర్ బుక్ అన్నది ఈ గవర్నెన్స్కి ప్రధానమైన సోర్స్ ఇండియా ఇయర్ బుక్. అందుకే ఇక్కడ ఇండియా ఇయర్ బుక్ అని రాస్తున్నాం అన్నమాట. ఇక ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అన్న చాప్టర్లో మనకు 5 టాపిక్లు ఉన్నాయి. ఒకటోది కాన్స్టిట్యూషన్, రెండవది పొలిటికల్ సిస్టమ్, మూడవది పంచాయతీరాజ్, 4వది పబ్లిక్ పాలసీ, 5వది రైట్స్ ఇష్యూస్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ 5 టాపిక్లు స్పెషల్గా ఇచ్చాడు అనమాట. పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఈ 5 టాపిక్లు స్పెషల్గా ఇచ్చాడు అన్నప్పుడు ఒక్కొక్క దాని గురించి నువ్వు వర్కౌట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ అంటే ఏంది, కాన్స్టిట్యూషన్ అంటే ఏం చదవాలి, ఎటువంటి క్వశ్చన్లు వచ్చినాయి. అదేవిధంగా పొలిటికల్ సిస్టమ్ అంటే ఏంటి, పొలిటికల్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, వాట్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్స్, అంటే ఏం చదవాలి మనం. యాక్చువల్గా నువ్వు ఏం చదవాలని తెలిస్తేనే చదివిన దాంట్లో ఇది ఉందా లేదా నువ్వు చెక్ చేసుకోవచ్చు. దానివల్ల నీ ప్రిపరేషన్ సులభం అయిపోయి ఎగ్జామ్కి నువ్వు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ కావచ్చు అనమాట. ఇప్పుడు పొలిటికల్ సిస్టము, కాన్స్టిట్యూషన్ ఈ 2 సైడ్ బై సైడ్ ఉంటాయి. అంటే మనం పలానా ఆర్టికల్ ఏం చేస్తుంది, కాన్స్టిట్యూషన్లో పలానా ఆర్టికల్ ప్రెసిడెంట్ వ్యవస్థను లేదంటే మన క్యాబినెట్ ఏర్పరుస్తుంది, లేదంటే పలానా ఆర్టికల్
ఆర్డినెన్స్ ఇస్తుంది. పలానా ఆర్టికల్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే ఒక పొలిటికల్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా దాన్ని చేస్తున్నాం అనమాట. అంటే కాన్స్టిట్యూషన్ పొలిటికల్ సిస్టమ్ ఈ రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి. కాబట్టి నువ్వు కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడే దాని మీద ఉండే కామెంటరీ, లేదంటే ఆ ఆర్టికల్ వల్ల మన దేశానికి, లేదంటే ఆ కాన్స్టిట్యూషన్లోని ఆ ఆర్టికల్ వల్ల మన దేశానికి ఏ ప్రయోజనం ఉంది, అదే పొలిటికల్ సిస్టమ్ అనమాట. అంటే కామెంటరీ, ప్రతి ఆర్టికల్కి ఒక కామెంట్ ఉంటుంది. ఆ కామెంట్ మీనింగ్ ఏంటంటే ఆ ఆర్టికల్ ద్వారా ఫలానా ఏదో వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ, లేదంటే ప్రెసిడెంట్ సిస్టము, లేదంటే మన ప్రైమ్ మినిస్టరు, లేదంటే రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, లేదంటే టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ కానీ, లేదంటే వెల్ఫేర్ మెకానిజం కానీ, సోషల్ జస్టిస్ లాంటిది, లేదంటే ఎటువంటి మనం ఇప్పుడు మన పీఠికలో కూడా మనం ఎటువంటి రాజ్యాంగ వ్యవస్థను ఏర్పరచుకున్నాం అనేది సోషలిస్ట్, సెక్యులర్, సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఇవన్నీ మనం పొలిటికల్ సిస్టంలో భాగమే అనమాట. అవి మనం రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్నాం అనమాట. కాబట్టి ఈ రెండు సైడ్ బై సైడ్ వెళ్తాయి. అంటే మీరు చేయాల్సింది కాన్స్టిట్యూషన్లో, అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్లో ఏవే ఉంటాయి సేలియంట్ ఫీచర్స్ అన్నమాట, విశిష్ట లక్షణాలు, పీఠిక, తర్వాత పార్లమెంటరీ ప్రొసీజర్స్, అంటే పార్లమెంటరీ అఫైర్స్, తర్వాత జుడిషియరీ, మన ఫెడరలిజం ఎట్లా ఉంది, తర్వాత ఈ లాంగ్వేజ్ పాలసీ ఎట్లా ఉంది, ఆ తర్వాత ఈ రాష్ట్రాల మధ్యన వివాదాలు ఎట్లా ఉన్నాయి, అవి ఎట్లా పరిష్కరించుకుంటున్నాం, తర్వాత ఈ మూడు అంగాలు, అంటే రాజ్యం యొక్క మూడు అంగాలు, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎట్లా ఉన్నాయి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అంటే జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ ఎట్లా ఉంది, తర్వాత ఇవన్నీ కూడా ఈ పొలిటికల్ సిస్టంలో భాగం. అవి కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఏర్పరచుకున్నాం అనమాట. కాబట్టి ఈ రెండు లక్ష్మీకాంత్ బుక్తో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూస్తూ ఈ రెండు చూస్తే ప్రతి క్వశ్చన్ని మీరు దీని కాన్స్టిట్యూషన్లోకి వస్తుందా, పొలిటికల్ సిస్టంలోకి వస్తుందా, పంచాయతీ రాజ్లోకి వస్తుందా, పబ్లిక్ పాలసీకి వస్తుందా, రైట్స్ ఇష్యూస్కి వస్తుందా, ఇది ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఏది ప్రీవియస్ పేపర్స్. దానివల్ల నీకు ఒక ఎగ్జామ్ పట్ల ఒక ఫోకస్ అనేది పెరుగుతుంది అనమాట. ఇవన్నీ ఏమి స్టడీ చేయకుండా జస్ట్ ఒక బుక్ పట్టుకొని ఎన్ని పేజీలని, ఏ రకంగా, ఏ స్ట్రాటజీలో, లేదంటే ఏ పద్ధతిలో చదువుతావు, అంటే ఏది ఇంపార్టెంట్ కాదు. అంటే ఇవన్నీ అగమ్య గోచరంగా ఉండకూడదు అనమాట. చీకట్లో రాయి వేసినట్లు ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ తీసుకుంటే, ఏదైనా పార్టీ బుక్ తీసుకుంటే మొత్తం అన్నింట్లో ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది, పంచాయతీరాజ్ అని. ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ అది సపరేట్ చాప్టర్. అంటే నా దృష్టిలో లక్ష్మీకాంత్లో అన్నింటికంటే ఇంపార్టెంట్ చాప్టర్ పంచాయతీరాజ్. ఎందుకు అంటున్నా అంటే పంచాయతీరాజ్ చాప్టర్ ఒక్కటి చదివితే 1/5 ఆఫ్ ది పాలిటీ సిలబస్. యూపీఎస్సీ వాడు దాంట్లో నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడా లేదా అన్నది అది తర్వాత సంగతి. కానీ సిలబస్ నువ్వు కంప్లీట్ చేయాలంటే పంచాయతీరాజ్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ అంటే ఎంటైర్ ఆర్టికల్ 1 నుంచి, ఫస్ట్ ఆర్టికల్ నుంచి లాస్ట్ ఆర్టికల్ దాకా నువ్వు కాన్స్టిట్యూషన్, దాంట్లో ఉండే ప్రొవిజన్స్ ఇవన్నీ చూస్తావు. దాంట్లో ఉండే సంక్లిష్టత, లేదంటే అది కొన్ని సమస్యలకు అది చూపే మార్గం, దేశ పురోగతి కోసం అది ఎట్లా చేస్తుంది అన్నది, ఇదంతా కాన్స్టిట్యూషన్. దాని సైడ్ బై సైడ్ పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది. పంచాయతీరాజ్ అంటే మన 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం 90sలో ఏర్పరచుకున్న లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇది ప్రత్యేకంగా మనకు చాప్టర్లే డెడికేట్ అయి ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్ చూడాలి, దీంట్లో అయినా ప్రీవియస్ పేపర్స్లో ఎక్కడ ఏది టచ్ అవుతుందని చూసుకొని దాని ప్రకారం మన ప్రిపరేషన్ని కొనసాగించాలి. ఇప్పుడు 4వది పబ్లిక్ పాలసీ. ఇది ప్రిలిమ్స్కి పబ్లిక్ పాలసీ అని ఇచ్చాడు. వాట్ ఈజ్ పబ్లిక్ పాలసీ, ఎట్లా ఫార్ములేట్ చేస్తారు, పబ్లిక్ పాలసీ ఎట్లా ఉండాలి, పబ్లిక్ పాలసీ లోపాలు ఉంటే ఏం జరుగుతుంది, అసలు పాలసీ ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది అన్నది, ఇదంతా ఒక మెయిన్స్ పరంగా, లేదంటే ఎస్ఏ పరంగా ఇది సపరేట్ టాపిక్. కానీ యాక్చువల్గా ప్రిలిమ్స్లో ఎందుకు పెట్టాడు అంటే మనకి నాకు తెలిసి ప్రీవియస్ పేపర్స్ చూసిన అనుభవంతో నా అంచనా, లేదంటే నా జస్టిఫికేషన్ ఏంటంటే పబ్లిక్ పాలసీ అంటే పాలసీ ఉంది. ఇప్పుడు ట్రేడ్ పాలసీ ఉంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పాలసీ ఉంది, లేదంటే యూత్ పాలసీ ఉంది, స్పోర్ట్స్ పాలసీ ఉంది, సెజ్ పాలసీ ఉంది. ఇట్లా చాలా రకాల రంగాల్లో భారతదేశం ఎఫ్డిఐ పాలసీ ఉంది. ఈ రకంగా ఎన్నో రంగాల్లో ఎన్నో యాక్టివిటీస్ సంబంధించి మనం ఒక ఉమెన్ పాలసీ, చిల్డ్రన్ పాలసీ, ఇట్లా మనం ఒక పాలసీ స్టేట్మెంట్స్ పెట్టుకొని ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం వివిధ రకాల యాక్టివిటీస్, స్కీమ్స్ ఇవి మనం రోల్అవుట్ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి
ఈ పబ్లిక్ పాలసీ కూడా నీకు సోర్స్ ఎక్కడ దొరుకుతుందంటే ఇండియా ఇయర్ బుక్. ఇండియా ఇయర్ బుక్లో నీకు ప్రతి డిపార్ట్మెంటు ప్రతి మినిస్ట్రీ వాళ్ళ పాలసీలు ఎలా ఉన్నాయన్నది మనకి అక్కడ ఇయర్ బుక్లో దొరుకుతుంది. ఎకనామిక్ సర్వేలో కూడా మీకు మనకు పాలసీలు దొరుకుతాయి. అంటే ఈ కరెంట్ గవర్నమెంట్ దృష్టిలో కరెంట్ అఫైర్స్లో భాగంగా పాలసీలు ఏమున్నాయి అన్నది మనకి ఎకనామిక్ సర్వేలో ఉంటుంది. ఇండియా ఇయర్ బుక్లో కూడా మనకు కరెంట్ రిలేటెడే, కాకపోతే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ పబ్లిక్ పాలసీ అనేది నథింగ్ బట్ గవర్నమెంట్ పాలసీ. కరెంట్ అఫైర్స్లో ఉన్నది ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వివాదాస్పదమైంది, లేదంటే కొత్తగా తెచ్చిన పాలసీ, లేదంటే ఎమర్జింగ్ సెక్టర్కి సంబంధించిన పాలసీలు, లేదంటే ఒక ప్రత్యేకమైన లేదంటే క్రిటికల్ సంక్లిష్టమైన సమస్యను తీర్చే పాలసీ అయి ఉండొచ్చు. కాబట్టి ఇది పబ్లిక్ పాలసీ అనేది మనకు సోర్సు ఇండియా ఇయర్ బుక్. ఇప్పటికీ నేను 2 చెప్పాను, ఒకటి పబ్లిక్ పాలసీ, ఒకటి గవర్నెన్స్. గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ, ఈ 2 మనకి ఇయర్ బుక్ని బాగా మన అవపోసన పడితే దీనికి తగ్గట్టుగా మనం చదివితే కంటెంట్ ఏముందనేది పక్కన పెడితే జస్ట్ గవర్నెన్స్ చదవచ్చు. ఎవరు ఏం చేస్తారు, పలానా పని ఎవరు చేస్తారు, పలానా పని ఎవరు చేయొద్దు, ఇవన్నీ మనకి క్వశ్చన్స్ మనం ఎన్కౌంటర్ అవుతున్నాం ఎగ్జామ్స్లో. కాబట్టి ఈ 2 టాపిక్స్ ఇండియా ఇయర్ బుక్ మనకు సోర్సు. ఎకనామిక్ సర్వేలో కూడా పబ్లిక్ పాలసీ అన్నది మనకి ఇప్పుడు హాట్ టాపిక్స్ ఏమున్నాయి పాలసీ పరంగా అన్నది ఎకనామిక్ సర్వేలో చూసుకోవచ్చు. బడ్జెట్లో కూడా కొత్త రకమైన పాలసీ అనేది ప్రకటించున్నారా, లేదంటే పలానా పాలసీ ప్రకారం ఈ స్కీమ్ రోల్అవుట్ చేస్తున్నాం, కొత్త స్కీమ్ చేస్తున్నాం అన్నది బడ్జెట్లో కూడా మనకు పాలసీ స్టేట్మెంట్లు కూడా మనకి కనపడుతుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైట్స్ ఇష్యూస్. రైట్స్ అంటే ఎన్ని రకాల రైట్స్ ఉన్నాయి? రైట్స్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ ఆల్రెడీ మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అవి కాక ఇంకేమి రైట్స్ ఉన్నాయి అంటే మనకు పొలిటికల్ రైట్స్ ఉండొచ్చు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉండొచ్చు, లీగల్ రైట్స్ ఉండొచ్చు. అసలు హ్యూమన్ రైట్స్ అంటే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అన్నది ప్రపంచవ్యాప్తంగా అదొక పెద్ద టాపిక్. దాంట్లో యుఎన్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఉంటుంది, దాని ప్రకారం మనం ఫండమెంటల్ రైట్స్. అయితే 90s మనకి మన భారతదేశంలో కూడా అంటే అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా మన భారతదేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ పాలసీ లేదా యాక్ట్ ఒకటి చేసుకున్నాం. దాని ప్రకారం మనం హ్యూమన్ రైట్స్ కమిషన్స్ స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో అంటే రైట్స్, వైలేషన్ ఆఫ్ రైట్స్, లైవ్లీవుడ్ రైట్స్ కానీ నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే మనకు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినాం. మన ఫండమెంటల్ రైట్స్ దాంట్లో మనం మెన్షన్ చేసుకున్నాం. అవి కాక ఇంకా ఏవేవి ఉన్నాయి, స్కోప్ ఆఫ్ రైట్స్ ఇంకా పెరుగుతుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల, లేదంటే సొసైటల్ సంబంధించిన ప్రెజర్ వల్ల. ఈ రైట్ టు ప్రైవసీ అని, రైట్ టు లైవ్లీవుడ్ అని, ఇవన్నీ వాటి హారిజాన్ అంటే వాటి రేంజ్ వ్యాప్తి అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ కాంటెస్ట్లో రైట్స్ ఇష్యూస్ అన్నది ఒక సపరేట్ టాపిక్ అయింది. దీనికోసమే మనం సెర్చ్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ కానీ ప్రీవియస్ పేపర్స్ చూసి వీని రెఫరెన్స్ పేపర్స్లో ఎక్కడ ఉన్నాయి, వీటి నుంచి వచ్చినా లేదా ఒకసారి సరి చూసుకోండి. ఒకవేళ వచ్చినా రాకపోయినా సిలబస్ కంప్లీట్ చేయడం అనేది ఒక యాస్పిరెంట్గా మన ధర్మం అన్నమాట. అది ఫండమెంటల్ అన్నమాట. ఇది పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది చీకట్లో రాయేస్తున్నారు. ఏదో ఒక పెద్ద బుక్ 600-700 పేజీలు, ఏం చదవాలి, ఎందుకు చదవాలి? మనకు వేల కొద్ది పేజీలో బుక్కులున్న ప్రిపరేషను దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎందుకు చదవాలి అంటే ఆకాంక్ష ఒకటి ఉంటుంది. ఆ ఆకాంక్ష ఏర్పడితే నువ్వు ఆ పర్టికులర్ టాపిక్ ఇది ఇందుకు అవసరం, ఇది ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి అవసరం, ఇది న్యూస్లో ఉంది కాబట్టి అవసరం, ఫలానా ఆర్టికల్ న్యూస్లో ఉంది, ఇది వివాదాస్పదమైంది, కాంట్రవర్షియల్ అయింది కాబట్టి ఇది మనం చదువుతున్నాం. ఈ స్పృహ నీకు ఉన్నప్పుడు బాగా గుర్తుంటుంది. ఇంకొకటి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఈ యూనిట్లో ఈ 5 టాపిక్లు గవర్నెన్స్ పెట్టుకుంటే ఈ 6 టాపిక్లు నీ మైండ్లో ఉన్నప్పుడు నువ్వు ఒక న్యూస్ పేపర్ చదివినా, ఒక మెటీరియల్ చదివినా నీ మైండ్ కంపార్ట్మెంటలైజ్ అయి ఉండాలి. అంటే పాలిటిక్స్ సంబంధించి 6 కంపార్ట్మెంట్లు. ఆ 6 కంపార్ట్మెంట్లు, ఒకటి గవర్నెన్స్, ఒకటి కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజు, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్. ఈ 6 కంపార్ట్మెంట్లు నీ మైండ్లో ఆర్గనైజ్ చేసుకుంటే నువ్వు చదివినప్పుడు ఈ 6 అరల్లోకి, ఒక్కొక్క అరలోకి దాని రిలవెంట్ మెటీరియల్ వెళ్ళి ఆ అరలో నీ మైండ్లో కూర్చుంటుంది అనమాట. ఈ సిస్టమ్ లేకపోతే, ఈ అరలు లేకపోతే పెద్ద ఒకటే సింగిల్ అర ఉంటుంది. ఆ అరలో నువ్వు కలగూర గంపలాగా అది ఏ పాయింట్ ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుందో నీకు తెలియదు. నీకు మళ్ళీ రీకాల్ చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ యువర్ మైండ్, లుకింగ్ త్రూ ద సిలబస్.
ఇది ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఇదే అన్నమాట. ఇక రెండో చాప్టర్